ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా ప్రాన్స్ బిర్యానీని ట్రై చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్. ఈ ప్రాన్స్ బిర్యానీ చాలా సింపుల్గా చేయొచ్చు. ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని చెక్క లవంగం బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస పువ్వు వేసి ఫ్రై అయ్యాక ఒక ఏలకాయ కూడా వేసి అందులో ఒక పెద్ద ఉల్లిపాయ 2 టమోటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వేపుకోవాలి. కొంచెం బ్రౌనిష్గా రాక్కర్లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకొని ఇందులో వేపుకోవాలి. ఇది వేగేటప్పుడే కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. బాగా మసాలా వేగితేనే బాగుంటుంది. ఇందులో కొబ్బరి అవసరం లేదు. నెక్స్ట్ ఒక 7-8 జీడిపప్పు పలుకులు వేసుకొని ఒక 2 స్పూన్ల పెరుగును కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఇలా చూడండి, కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కొంచెం టమోటా మగ్గింది అనుకునే స్టేజ్లో ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసేసేయండి. ఈ ప్రాన్స్ని ఈ మసాలా అంతా పట్టేలాగా మొత్తం కలుపుకుంటూ ఇలా స్లోగా ఫ్రై చేసుకోండి. ఇలా అంతా వేగేటప్పుడే ఈ ముక్కలకంతటికి, ముక్కలు అంటే ప్రాన్స్ అనమాట, వీటన్నిటికీ మనకి ఉప్పు, కారం, పులుపు అన్నీ పడుతుంది. ఇదే మెయిన్ ప్రాసెస్. ఇదంతా వేగేటప్పుడు ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. వేగాయి అనుకున్న స్టేజ్లో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు పడతాయి అన్నమాట. తర్వాత ఇంకొంచెం ఉప్పు వేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న, నేనైతే 1 అవర్ నానబెట్టుకున్నాను, మీ ఇష్టం, మీకు ఎలా వీలైతే అలాగనమాట. ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని కడుక్కొని దీన్ని కుక్కర్లో వేసేసి లిడ్ పెట్టి ఒక 3 విజిల్స్ రానిచ్చుకుంటే మనకు ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీకు బాగా బిరుసుగా కావాలి అనుకుంటే 2 విజిల్స్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు నేను మూతను రిమూవ్ చేశాను. పక్కా పర్ఫెక్ట్గా మనకు ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదైతే గమగమ అంటుందండి. ప్రాన్స్ కదా, చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ అనేది చాలా మంచిదన్నమాట. సీ ఫుడ్ కదా, సో మంచిదే. ఎప్పుడు చికెన్ మటన్ లాగా కాకుండా కొంచెం వెరైటీ ఫ్లేవర్ కావాలనుకున్నప్పుడు సింపుల్గా ఇలా వెన్స్డే టైంలో చేసుకోవచ్చు. ఇందులో ఎక్కువ మసాలాలు వేయలేదు కాబట్టి కొబ్బరి ఇవన్నీ వేస్తేనే మనకు కొంచెం ఘాటుగా అనిపిస్తుంది. ఇది అలా కాకుండా ఒకే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను కాబట్టి చాలా సింపుల్గా, ఎక్కువ హై స్పైసీ లేకుండా బాగుంటుందన్నమాట. ఇందులోకి మనం సింపుల్గా చేసుకునే రైతా అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. దీని మీద కొంచెం ఒక అరదెబ్బ నిమ్మకాయని కూడా పిండుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేను ఇప్పుడు ప్లేట్లోకి ఒక 2 మినిట్స్ కుక్కర్ లిడ్ తీసిన తర్వాత ఒక 2 మినిట్స్ కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. పొడి పొడిగా వస్తుంది. రైతాతోటి వడ్డీ చేస్తున్నాను. దీంట్లో పక్కనే ఒక నిమ్మకాయని పెట్టాను. దీనికి మనకు ఇంకే కాంబినేషను అవసరం లేదు. టేస్టీ సింపుల్గా చేసుకుని ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది. దీన్నే ఇంకొంచెం స్టైలిష్గా డెకరేట్ చేయాలి అంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో దొరికేటటువంటి సర్వింగ్ బౌల్స్ అనేటివి ఉంటాయి. అవి కనుక తెచ్చుకొని మన ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే వాళ్ళు కూడా చాలా రెస్టారెంట్లో తిన్న ఫీల్తో ఇంట్లో చేసిన హోమ్ మేడ్ బిర్యానీ హైజీన్గా తింటారు. సో ఇలా చేస్తే మన పిల్లల్ని మస్కా కొట్టేయచ్చు. బాగుంది కదా ఐడియా? మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.